ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి, విశ్రమించొద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం రా అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన పాటకు అర్థం నేనే అన్నట్టు ఎట్లా చదువుకుంటుందో చూడుండ్రి ఈ షిటి తల్లి. ప్రపంచం తలకిందులైనా, పక్క నుంచి పాములు అయినా, అటు పక్క నుంచి హారెన్లు కొట్టుకుంటా బండ్లు కార్లు రయ్య రయ్య తిరిగినా పానమంతా పాఠం మీద పెట్టి చదువుతుంది. రోడ్డు మీద పువ్వులమ్మే తల్లి పక్కకు కూర్చొని అమ్మ చెప్తుంటే అక్షరాలు రాస్తున్నది. మరి వీళ్ళకి ఇల్లు లేదో ఒగాలు ఉన్నాయి, పాపం చూసేతానికి ఎవరు లేరు, లేకుంటే కన్న తల్లే ట్యూటర్ తీరుగా పాఠాలు చెప్తున్నదో తెలియదు గాని ఈ దీనమైన బతుకులను మార్చేతందుకు దీపం తీరుగెలుగుతా అన్నట్టు చదువుతున్నది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సొక్క తిరగబట్టే ఇది చూసిన వాళ్ళంతా కామెంట్ల మీద కామెంట్లు రాస్తుండ్రు. అంత మంచిగానే ఉన్నది గాని రోడ్డు కొద్దిగా దూరంగా టేబుల్ పెట్టుకోండి, ఎవడన్నా బండో కారో దాకిస్తే లేనిపోని ఆరాటం ఎందుకని అంటారు కొందరు. ఇంకొందరేమో ఆ తల్లి బిడ్డల పోరాటం లక్షల మందికి గుణపాఠం చెప్తున్నది. పట్టుదలుంటే, పెట్టుకున్న లక్ష్యం బలంగుంటే ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా చేస్తారని అంటున్నారు. ఆకలి రుచెరగది, నిద్ర షోటెరగది అన్నట్టు పైకి ఎదగాలనే కసుంటే కన్నీళ్లు బయటికి రావు. మంచి ఫలితాలు రాకుండా పోవనుకుంటా ఈ మోటివేషనల్ వీడియోకు ఇంకింత మోటివేషన్ ఇచ్చుకుంటా ఇంటర్నెట్ లో ఇరగదిప్పుతుర్రు. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ రూపంలో చెప్పుండ్రి.